ల్యాప్‌టాప్ కొనాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. మీరు అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో ఏది తీసుకున్నా గూడా ఈ మధ్య సేల్ అయితే నడుస్తుంది. సమ్మర్ సేల్ అమెజాన్‌లో అయితే గ్రేట్ సమ్మర్ సేల్ అని, ఫ్లిప్‌కార్ట్‌లో గూడా ఎలక్ట్రానిక్స్ మీద మంచి సేల్ అయితే ఉంది. నార్మల్‌గా ల్యాప్‌టాప్ ఎలా చూజ్ చేసుకోవాలి అంటే అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాసెసర్ ఇంపార్టెంట్. ఒకప్పట్లో ఐ3 తీసుకున్నా బాగుండేది. ఇప్పుడేంటంటే ఐ5 అనేది మినిమం అయిపోయింది. లైక్ అంటే ఐ5 ల్యాప్‌టాప్ లేకుంటే మన ల్యాప్‌టాప్ ల్యాగ్ ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది. మల్టిపుల్ టాస్క్ ఒక్కసారి చేయాలంటే కూడా ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఐ5 కన్నా ప్రీమియం అంటే ఐ7. సో, ఐ7 ల్యాప్‌టాప్ మన దగ్గర ఉంది అంటే ఆబ్వియస్‌లీ మనకి చాలా లైఫ్ ఉంటుంది. అలానే ఫాస్ట్‌గా గూడా ఉంటుంది. ల్యాగ్ ఉండదు. మల్టిపుల్ టాస్క్ ఒకేసారి చేయొచ్చు. బట్ ఏంటంటే ఐ7 ల్యాప్‌టాప్స్ అందరూ కొనలేరు. ఎందుకంటే కాస్ట్ ఫ్యాక్టర్. నార్మల్‌గా అయితే అన్నీ 70,000 లోనే ఉంటాయి. మినిమమే 70,000 ఉంటాయి. బట్ ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే 4 ల్యాప్‌టాప్స్ ఏంటంటే, ఇవన్నీ గూడా ఐ7 ల్యాప్‌టాప్స్. సో, మినిమమ్ 12 జనరేషన్ ఉంటాయి. ఈ ఐ7 ల్యాప్‌టాప్స్ 50,000 లోపు అయితే ప్రెజెంట్ సేల్‌లో ఉన్నాయి. సో, ఎవరైతే ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని అయితే ఇప్పుడు కొనేయొచ్చు. ఎందుకంటే, ఐ7 అనేది వన్ ఆఫ్ ద ప్రీమియం ప్రాసెసర్. సో, వీటిలో 50,000 లోపు వస్తున్న ల్యాప్‌టాప్స్ ఉన్నాయంటే, సో, ఆబ్వియస్‌లీ గుడ్ థింగే. సో, నేనైతే మీతో వన్ బై వన్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ నేను షేర్ చేసుకున్న ప్రతి ఒక్క ల్యాప్‌టాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు చెక్ చేసి పర్చేజ్ అయితే చేయొచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ ల్యాప్‌టాప్ చూస్తే లెనోవో 14. నార్మల్‌గా ఇది 1,00,000 ప్లస్ కాస్ట్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడైతే 50,000కే మనకొస్తుంది. లైక్ 1% ఆఫ్ కూడా ఉంది దీనికి. సో, మనం దాన్ని అప్లై చేస్తే మనకి ఇంకా తక్కువకే వచ్చేస్తుంది. 50 కన్నా తక్కువకే గూడా. సో, ఆబ్వియస్‌లీ లెనోవో 14 అనేది వ మోర్ దెన్ 50% డిస్కౌంట్‌తో వస్తుంది. ఇది ఐ7 ప్రాసెసర్‌తో వస్తుంది. 12థ్ జనరేషన్. అలాగే మనకి 16 జీబీ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విండోస్ 11 ప్రో ఇన్‌బిల్ట్ అయితే ఉంటుంది. సో, ఆబ్వియస్‌లీ దీని సైజ్ కూడా 14 ఇంచెస్ ల్యాప్‌టాప్ కాబట్టి చాలా లైట్‌గా ఉంటుంది. చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఈజీ టు క్యారీ. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్‌టాప్స్ అనొచ్చు. ఈ రేంజ్‌లో ఐ7లో అంటే నేను ఇప్పుడు చూపించబోయే 4లో కూడా ఇదే బెస్ట్ ల్యాప్‌టాప్. అండ్ ఇదే కాస్ట్‌లీ ల్యాప్‌టాప్ అంటే 50,000 కాబట్టి. సో, ఆబ్వియస్‌లీ మీరు 50,000 ఎఫోర్డ్ చేయగలరు. అండ్ ఐ7 లాంటివి నేను చెప్తున్నాను. మేబీ సేల్ అయిపోతే ఆర్ మీ వీడియోని లేట్‌గా చూస్తుంటే ఈ ప్రైస్‌కి మీకు దొరకచ్చు, దొరక్కపోవచ్చు. ఇంకా ఎక్కువే ఉండొచ్చు. బట్ ఆబ్వియస్‌లీ ఇప్పుడైతే వస్తుంది కాబట్టి యుటిలైజ్ అయితే చేసుకోండి. ఇంకా సెకండ్ ల్యాప్‌టాప్ ఏంటంటే మన లిస్ట్‌లో యాసర్ యాస్పైర్. సో, నార్మల్‌గా యాసర్ అంటేనే గేమింగ్ ల్యాప్‌టాప్స్ అంటే చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. అండ్ యాసర్‌లో ఐ7 ప్రాసెసర్‌తో 12థ్ జనరేషన్ మనకైతే ఒక ల్యాప్‌టాప్ వస్తుంది. ఇది 16 జీబీ ర్యామ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. యాసర్ యాస్పైర్ లైట్ అనేది. దీంట్లో యాసర్ యాస్పైర్‌లో ఇదొక లైట్ వెర్షన్. ఇది కూడా బాడీ కూడా స్లిమ్‌గా ఉంటుంది. 15, 6 ఇంచెస్ ఈజీ టు క్యారీ ఉంటుంది. మెటల్ బాడీ. సో, ఆబ్వియస్‌లీ విండోస్ 11తో మీకు ప్రీ బిల్ట్‌గా అయితే వస్తుంది. సో, ఇది కూడా మంచి ఆపర్చునిటీ. నార్మల్‌గా 80,000 ప్లస్ ల్యాప్‌టాప్ ఇది. ఆల్మోస్ట్ 40% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఆల్మోస్ట్ 49, 48, 49,000 రేంజ్‌లో అయితే మనకి ల్యాప్‌టాప్ అయితే వస్తుంది. సో, ఆబ్వియస్‌లీ మీరు గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ని ఇష్టపడే వాళ్ళైతే ఆబ్వియస్‌గా కూడా యాసర్ యాస్పెక్ట్‌ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బావుంటుంది యాసర్ క్వాలిటీ కూడా. అండ్ లెనోవోలోని వి15 అనే ల్యాప్‌టాప్ 45,000కి వస్తుంది ఆల్మోస్ట్. ఇది కూడా ఐ7 12థ్ జనరేషన్ 16 జీబీ ర్యామ్‌తో వస్తుంది. విండోస్ 11 మీకు ఇన్‌బిల్ట్. దాంతో పాటు ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ వెర్షన్ కూడా మనకి దీంతో వస్తుంది. 45-46 రేంజ్‌లో అయితే మనకొచ్చేస్తుంది. నార్మల్‌గా 90,000 ఉండేది. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ అయితే వస్తుంది ఇది కూడా మనకు. సో, బాడీ అంతా కూడా ఇది బావుంటుంది. ఇది కూడా 15.6 ఇంచెస్ అయితే వస్తుంది. ఈజీ టు క్యారీ ఇది కూడా. సో, ఇప్పుడొచ్చేవన్నీ ఆబ్వియస్‌లీ ఈజీ టు క్యారీయే ఉంటాయి. ఎందుకంటే ఎవరు కూడా హెవీ ల్యాప్‌టాప్స్‌ని ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనం నార్మల్ క్యారీ బ్యాగ్స్‌లో కూడా పెట్టుకొని వెళ్ళేలా అయితే ఉంటేనే మనకు కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి. సో, ఆబ్వియస్‌లీ లెనోవో వి15 కూడా మంచి చాయిసే. ఇంకా లాస్ట్ ల్యాప్‌టాప్ మన లిస్ట్‌లో ఏంటంటే ఎంఎస్ఐ మోడల్. ఇది చీపెస్ట్ ల్యాప్‌టాప్. సో, ఆల్మోస్ట్ 41, 42,000కి అయితే వస్తుంది. ఇది కూడా ఐ7 12థ్ జనరేషన్ అయితే వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీతో అయితే మనకొస్తుంది. విండోస్ 11 హోమ్ ప్రీ బిల్ట్ దీనికి కూడా. దీనికి కూడా అంటే స్లిమ్మే ఇది. ఈజీ టు క్యారీయే ఉంటుంది ఇది కూడా. అండ్ ఇది చీపెస్ట్ మన లిస్ట్‌లో అన్నిట్లోనూ కూడా. సో, మీ బడ్జెట్ బేస్ చేసుకొని మీరైతే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ల్యాప్‌టాప్స్ లింక్స్ అన్నీ కూడా నేను ఇంత షేర్ చేసినవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి మీకు సెట్ అయ్యేది క్వాలిటీగా ఉండేదైతే మీరు పర్చేస్ చేయొచ్చు. సో, ఐ7 ప్రాసెసర్‌తో వస్తుంది కాబట్టి ఆబ్వియస్‌లీ ఇవన్నీ కూడా మీకు లైఫ్ అయితే ఉంటాయి. ల్యాగ్ కానివ్వచ్చు, స్లోనెస్ కానివ్వచ్చు అవైతే మీరు చాలా తక్కువైతే చూస్తారు. సో, ఆబ్వియస్‌లీ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బడ్జెట్. సో, నన్నడిగితే లైక్ మీ బడ్జెట్ గాన 50 ఉంటే మాత్రం ఈ లెనోవో 14 ఆర్ యాసర్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి బిల్డ్ క్వాలిటీ అయితే బావుంటాయి. ఎక్కువ స్లిమ్ అయితే మనం ఆబ్వియస్‌లీ ఇది 14 ఇంచెసే కాబట్టి లెనోవో 14 అనేది చాలా స్లిమ్‌గా ఉంటుంది. జస్ట్ ఇలాగా
హ్యాండ్‌లో అయితే క్యారీ చేసి అయితే వెళ్ళొచ్చు. సో, ఆబ్వియస్‌లీ బెస్ట్ చాయిస్. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేసి మీకు సెట్ అయ్యేదైతే పర్చేజ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసిన స్టూడెంట్స్ కానివ్వచ్చు, ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే మంచి టైం. ఈ వీడియో అయితే షేర్ చేసి వీటిని చెక్ చేయమని చెప్పండి. అలానే మీ కెరీర్‌కి కావాల్సిన ప్రతి ఒక్క కంటెంట్ మన ఛానెల్‌లో ఉంటుంది. న్యూ విష్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అలానే వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. సో దట్ సిమిలర్ మేబీ ఎవరైతే ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారో తెలుగు వాళ్ళు వాళ్ళకైతే ఈ వీడియో సజెషన్‌గా వెళ్ళొచ్చు సిమిలర్ ఆడియన్స్‌కి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.